ఇదే రామోజీరావు, ఈ అదవే, ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ మద్యపానం పెడితే అతను మెల్లిగా మద్యపానం అసలు ఉండాలే, అసలు తీసే కొద్ది ప్రాబ్లం అవుతుంది. తన చెంచా కదా, తన శిష్యుడు కదా, మనీ కదా, అదే పేపర్, అదే నోరు, అదే జర్నలిస్టు, అదే రామోజీరావు. నువ్వేమన్నా నిన్నదా అమ్మలక్కలు తిట్టావా? ఇప్పుడే మళ్ళీ ఇది వస్తే మన మీ ఇన్కమ్ కోసం, నీ ప్రేమికుడైన శిష్యుడి కోసం ఉంచి పర్లేదు అని అతను దాన్ని మెల్లిగా తగ్గించుకుంటూ తీవ్రత ఉద్యమాన్ని నాశనం చేశారు. దట్ ఈజ్ రామోజీరావు. ఒకరిని నాశనం చేయాలంటే పగబడతా ఉంటాడు. చాలా చాలా అంటారు చూడు, స్లో పాయిజన్ అని చెప్పేసి. రామారావు గారు తనకి నడవలేక, ఇంకా చెప్పాలంటే పచ్చిగా వ్యవహారిక భాషలో చెప్తున్నా, ఆయన స్నానం చేయలేక, ఆయన ముడ్డి ఆయన కడుక్కోలేక, అన్నం పెట్టేవాళ్ళు లేక, పక్షవాతం వచ్చి చేతులు సరిగా పనిచేయబోతుంటే లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నాడు. ఆ 70-80 ఏళ్ల వయసులో లక్ష్మీపార్వతి గారు దేని చేసుకుంటాడు? ఆయన సెక్స్ కోసమా, కాపురం కోసమా? ఎవడైనా ఒక మనిషి అన్నవాడు 70+, 80, 2 చేతులు పనిచేయట్లేదు, కాళ్ళు పనిచేయట్లేదు రామారావు గారికి. ఆమెని సహచర్యగా పెట్టుకుని ఆమెతో అన్ని సపరేట్ చేస్తూ రామారావు గారి కుటుంబం మొత్తాన్ని పిలిచాడు. కొడుకుల్ని, కోడళ్ళని, అల్లుళ్ళని, కూతురు పిలిచి, బాబు నాకున్న ఆస్తులు మొత్తం మీకు ఇచ్చేసా, నాకంటూ కాస్తి కూడా లేదు. ఈమెను ఎందుకు తీసుకున్నానంటే నాకు 24 గంటలు ఒక మనిషి కావాలి. డబ్బులు ఇస్తే వస్తారు, నన్ను నమ్మేవాళ్ళు కావాలి, నన్ను ప్రేమించేవాళ్ళు కావాలి, నన్ను గౌరవించేవాళ్ళు కావాలి. మిమ్మల్ని అడగలేను, కొడుకుల్ని అడగలేను, రారా వచ్చి నాకు స్నానం చేయించరా, రామ్మా అని నీ కూతుర్ని మీరు అడగలేరు అని చెప్పి, అందుకే ఈమెను చేసుకుంటున్నాను. ఇది మించి ₹1 కూడా ఆమెకి నేను ఇవ్వలేను, ఇవ్వదు, ఉంటా, నాకేమీ లేదు అని చెప్పినా వాళ్ళందరూ మొత్తం వద్దా, పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మరి నేను ఎట్ట స్నానం చేయాలరా? ఎలా ముడ్డి కడుక్కోవాలరా? ఎలా నా కాళ్ళు నొక్కుతారా? ఎలా నాకు మందులు ఇస్తారా? కళ్ళు కూడా కనపట్టలేదు, అయినా పర్లేదు, ఉంటాకి వీల్లేదు. భయం, ఎందుకంటే మళ్ళీ పార్టీ వచ్చిందనుకో ఈమెకి ప్రయారిటీ వస్తేమో, చంద్రబాబుకి మన చిల్లుపడిపోయిద్దేమో. చంద్రబాబు అంటే డ్రామా ఈ మొత్తం. అయినా ఈ అమ్మ ఇంత బాగా చేస్తున్నా కానీ అక్కడి నుంచి ఇక రామోజీరావు పెట్టిన అసలు కోతలంటే సార్, ఏ ఆడదానికి కూడా యాక్చువల్గా లక్ష్మీపార్వతి గారు ఈ పాటికి ఆత్మహత్య చేసుకోవాలి. బాగా చదువుకున్న ఆడకూతురు కాబట్టి చేసుకోలేదు సంస్కారంతో. ఎవ్రీడే చూసుకోండి మీరు, ఆమె బొమ్మ వేరే రోజు లేదు. ఇంత కార్టూన్ వేయటం, ఈయన బండిలో ఉంటే రామారావు గారు మోసుకుపోవటం, రామారావు గారు ఆమెకు సపర్యలు చేయటం, రామారావు ఇట్లా ఏంటి అంటే లక్ష్మీపార్వతి ఆదేశించటం. కొన్ని వేలన్న లక్ష్మీపార్వతి గారి మీద ఆ అమ్మాయి జీవితాన్ని, ఎన్టీ రామారావు జీవితాన్ని నాశనం చేశాడు. ఎవడు? ఈ రామోజీరావు అనే పంది. ఎందుకు నేను పందితో పోస్తున్నంటే పందికే మంచి చెడు తెలియదు. ఈయన తెలిసిన పంది. ఒక ఆడకూతుర్ని, రామారావుని జీవితాన్ని నాశనం చేశాడంటే వాడికి ఏంటి సంబంధం? ఒక జర్నలిస్ట్ అనేవాడు వాడి కర్తవ్యం ఏంటి? ఒక జర్నలిస్ట్ అనేవాడు, ఒక మీడియా అనేది ఏ ప్రభుత్వానికైనా శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి, ప్రజలకి మిత్రపక్షంగా ఉండాలి. రామోజీరావు ప్రజలకు మిక్షపత్రంగా ఉంటాడా? మిక్షపత్రంగా. ఎవరు? ప్రతిపక్షానికి మిత్రపక్షంగా ఉంటాడు. ఈ చంద్రబాబుకి మిత్రుడిగా ఉంటాడు. ఇంత సన్నాసి పనులు చేసి రామారావు జీవితాన్ని నాశనం చేశారు. ఇది ప్రపంచానికి మళ్ళీ తెలుసు. ఎందుకు చెప్తానంటే మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే రామారావును చంపడానికి కారణమయ్యాడో, ఎలాగైతే వాళ్ళ జీవితం నాశనం చేశాడో, ఇప్పుడు సేమ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వాడు ఉండటానికి లేదు,
వాడు ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదు. నేను అదే ఒకటాడు మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన పెన్షన్ ఇస్తున్నాడు, ఇప్పుడు 3,000 అయినాయి, పెన్షన్ ఇస్తున్నాడు. పెన్షన్లో లోపాలు నువ్వు చెప్పవే? నువ్వు ప్యాడింగ్లు చెప్పావు, ఇందులో పిల్లలు పాడైపోతారేమోనని. మరి ప్రభుత్వం యొక్క డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, అన్యాక్రాంతం అయిపోతున్నాయని చెప్పి నువ్వు చెప్పవే? ఇదే ఈ పింఛన్కి ఎవరెవరికి? పేదలకి, అర్హులకి ఇవ్వాలి. మరి చాలామంది కమ్మాళ్ళకు కూడా ఇచ్చాంగా. కమ్మాళ్ళలో డబ్బును వాళ్ళు నువ్వు తీసుకుంటున్నారుగా. లక్షాధికారులు, కోటేశ్వరుల్లో కూడా కమ్మాళ్ళలో పింఛన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మరి ఎందుకురా నువ్వు పేపర్లు వేయలేదు? పింఛన్ పక్కదారి పడుతుంది. కమ్మాళ్ళు మోసం చేస్తున్నారు, డబ్బున్న కమ్మాళ్ళు కొంతమంది మోసం చేస్తున్నారు. కమ్మాళ్ళలో పేదాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఇవ్వండి. కానీ 2-3 ఎకరాలు ఉన్నవాడు, బిల్డింగ్లో ఉన్నవాడు, పెంకుటింట్లో ఉన్నవాడు, డబ్బులు ఉన్నవాడు, వాడు ఎందుకు ఇది తీసుకుంటున్నారు, ఆమె ఎందుకు తీసుకుంటుంది అని నువ్వు రాయలేదే? నీ అయ్యా వాళ్ళు మన కమ్మోళ్ళనే. మన కమ్మోళ్ళు పర్లేదు, ఏమేం చేయొచ్చు మన కమ్మోళ్ళు. దీన్ని ఎందుకు మెన్షన్ చేయలే?